ఉమ్మడి అనంతపురం జిల్లాలో శ్రీరామరెడ్డి తాగునీటి పథకం కార్మికుల సమ్మె కొనసాగుతుంది. సమస్యల పరిష్కారం కోసం అర్ధరాత్రి నుంచి 600 మంది కార్మికులు సమ్మె చేపట్టారు. వేతన, పీఎఫ్ బకాయిలు చెల్లించాలని కార్మికులు విధులు బహిష్కరించడంతో ఉమ్మడి అనంతపురం జిల్లాలోని 850 గ్రామాలకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది. నీటి సరఫరా కొలతల ఆధారంగా వేతన ప్రతిపాదనలను వెనక్కి తీసుకోవాలని కార్మికులు డిమాండ్ చేశారు. నుంచి ఈ రోజు అర్ధరాత్రి నుంచి సమ్మె చేపట్టడం జరిగింది. మాకు 6 నెలల జీతాలు, 30 నెలల పీఎఫ్ బకాయిలు ఉన్నాయి. గతంలో కాంట్రాక్టర్ 18,000 ఇచ్చేవారు. ఈ ప్రస్తుత కాంట్రాక్టర్ శివశంకర్ రెడ్డి గారు మాకు కళ్యాణదుర్గం రాయదుర్గానికి గత ఫిబ్రవరి నెల నుంచి కొనసాగుతున్నాడు. ఆయన మాకు 2,500 రూపాయలు మా జీతంలో నుంచి కోత విధించడం జరిగింది. పీఎఫ్లు కూడా సరిగా కట్టకుండా కార్మికులను కూడా తొలగించడం జరిగింది. కొంతమంది కార్మికులను తొలగించి వారికి అనుకూలమైనటువంటి కార్మికులను పెట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆ కార్మికులను మాకు తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి. మాకు రావాల్సినటువంటి 18 నెలలు 6 నెలల జీతాలు, 30 నెలలు పీఎఫ్ బకాయిలు చెల్లించాలి. చెల్లించే వరకు మేము అనేకమైన సార్లు కలెక్టర్ గారికి, ప్రజాప్రతినిధులకు మెమరాండం ఇచ్చాము. ఇచ్చినప్పటికి కూడా సమస్యలు పరిష్కారం కానందున ఈ సమ్మె చేయాల్సి వచ్చింది. మీరు ఏదైనా జీతాలు కానీ ఏమన్నా అడిగినారనుకో, లేదా ధర్నాకు పోయినారనుకో, అక్రమంగా కేసులు పెడుతున్నారు మా మీద. ఊరికే వాళ్ళే మోటార్లు అనుభవం లేకుండా వ్యక్తులు ఆన్ చేయడమేమి, ఆన్ చేసిన తడులో పగిలిపోతున్నాయి. పగిలిపోతే మాకు ఉరుకొండలా కానీ అక్కడక్కడ వెళ్ళి మా మీద కేసులు పెడుతున్నారు. అదే ఈఎస్ఐ కానీ ఇటు ఏటివన్నా మేము అడిగినా కూడా ప్రతిదానికి మాకు అవి లేవు ఇవి లేవు అని చెప్పేసి అంతా ఒంటి వైపు శివశంకర్ రెడ్డి అని ఒంటి వైపు నశించి ఇది చేస్తారు.